గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తం. దేవతామూర్తులకు పవిత్ర సమర్పణ, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం. శ్రీవారి సేవను గ్రామ స్థాయిలో విస్తరించేందుకు టీటీడీ కృషి. శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లు సమిష్టిగా పనిచేయాలి. సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. బ్రహ్మోత్సవ శోభతో కాంతులినుతున్న నందలూరు. ఉత్సవ శోభితంగా శ్రీ సోమనాథ స్వామి అభయ ప్రదానం. అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణోత్సవం. జై నారసింహ స్మరణలతో పులకితులైన భక్తులు. వనదేవతగా అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ అనుగ్రహం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అనుగ్రహిస్తున్న కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో పలు విశేష కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత పవిత్ర సమర్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పంచమూర్తుల తిరువీధి ఉత్సవం జరిగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసే తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో జూలై 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించింది. 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల పూజలు జరిపారు. ఆపై కలశ ఉద్వాసన నిర్వహించి మేళతాళాలతో కలశాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి మూలవర్లకు కలశాభిషేకం జరిపారు. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు యాగశాల నుండి పట్టు పవిత్రాలను తీసుకుని ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభానికి, బలిపీఠానికి వినాయక స్వామి, కామాక్షి అమ్మవారు, శ్రీ కపిలేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయ విమాన ప్రాకారానికి, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం యాగశాలకు చేరుకుని ఉత్సవమూర్తులకు పవిత్రాలను సమర్పణ జరిపి విశేషంగా మంగళహారతులు సమర్పించారు.
అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఎ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఇక మంగళవారం సాయంత్రం పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం జరిగింది. అర్చకులు పంచమూర్తులైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను బంగారు ఆభరణాలు, సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వేర్వేరు వాహనాలపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. తరువాత భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ తిరునగరి వీధుల్లో పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులు పంచమూర్తుల దర్శనం చేసుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించేందుకు టీటీడీ కృషి చేస్తోందని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలియజేశారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న 2వ విడత శిక్షణ కార్యక్రమంలో ఈవో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ శ్రీవారి సేవను మరింత విస్తరించేందుకు గ్రూప్ సూపర్వైజర్లు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50,000 ఆలయాలు ఉన్నాయని, ఆయా దేవాలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలు అందించేందుకు ఉన్న అవకాశాలను శ్రీవారి సేవకుల ద్వారా టీటీడీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతాల నుండి శ్రీవారి సేవకు విచ్చేసే ముందు సేవకులకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు తిరుమలకు వచ్చి నాణ్యమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.
శ్రీవారి సేవకులు స్వామివారికి సేవ చేయడానికి తిరుమలకు రావడంతో పాటు తమ ప్రాంతాలు, గ్రామాలలోని స్థానిక ఆలయాలలో సేవలు అందించేలా వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. శ్రీవారి సేవకులకు వారి పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ ఇచ్చి ఆ రేటింగ్ ఆధారంగా విధులు కేటాయించే విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం, శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించడం, భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం వంటి అంశాలపై గ్రూప్ సూపర్వైజర్ల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఈవో వెల్లడించారు. అనంతరం ఈవో ముద్దాడ రవిచంద్ర గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎస్ఎల్ఎన్టి శ్రీనివాస్, చెన్నైకు చెందిన శరత్లను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ కుమారి నీలిమ, శ్రీవారి సేవా సదన్ సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు విశేషంగా నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని భక్తులు పరవశులవుతున్నారు. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సోమనాథ స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సోమనాథ స్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం గజవాహన సేవను నిర్వహించారు. శ్రీ సోమనాథ స్వామి వారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు జరిపి గజవాహనంపై ఆసీనులను చేశారు. ఆపై పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం కళా ప్రదర్శనలు, మేళతాళాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ సోమనాథ స్వామి వారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కైకొనవయ్యా కరివరదా, కైకొనవయ్యా కరివరదా, నీకే శరణము నిలింపవరదా, కైకొనవయ్యా కరివరదా, నీకే శరణము నిలింపవరదా, కైకొనవయ్యా కరివరదా.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న సింహాచల క్షేత్రం భక్తుల జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. వేలాది మంది భక్తులతో కళకళలాడింది. ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. వర్ణశోభిత పూల తోరణాలతో అందంగా అలంకరించిన వాహనంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి గిరి ప్రదక్షిణోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. శిశుపాలుని చంపిన కేవకోపగాడవు నేడెందు బోతివి, నీవాడనని నన్ను నిందించే శత్రువును చావగొట్టి వాని నిట్టె సంహరించవే, నీవాడనని నన్ను నిందించే శత్రువును చావగొట్టి వాని నిట్టె సంహరించవే. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి వనదేవతగా భక్తులకు అభయప్రదానం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరాలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ పూర్ణిమకు 3 రోజుల ముందు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని గర్భాలయాన్ని, ఆలయాన్ని, పరిసరాలను అనేక శాఖలతో, కూరగాయల తోరణాలతో అత్యద్భుతంగా అలంకరించారు. గర్భాలయంలో లోకమాత శ్రీ దుర్గమ్మకు శాకంబరి అలంకరణ చేశారు. అనంతరం మల్లికార్జున మహామండపంలో ఉత్సవమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించి పూజలు జరిపారు. అమ్మవారిని వనదేవతగా దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని తాళపాక గ్రామం ఆధ్యాత్మిక కాంతుల్లో పరిమళిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాలలో జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం సిద్ధేశ్వర స్వామివారి సింహవాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని సింహవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారి సింహవాహన సేవ శోభాయమానంగా సాగింది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. అలాగే తాళపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. శ్రీ చెన్నకేశవ స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వెంకట గణేష్ గంగాధర్ దాసికలు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు దాతను అభినందించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం నెమలికొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సైతంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మద్ది చెట్టు కింద స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తికి ఆరాధనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని ఆలయ ముఖమండపంలో స్నానపీఠంపై కొలువుదీర్చి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం భీమవరం గ్రామదేవత మావుళ్ళమ్మకు పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, చీర, సారె, మధుర పదార్థాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భీమవరం బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మొండేటి వీధిలోని ప్రసిద్ధ శ్రీ శివకామేశ్వరి లలిత సుందరీదేవి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి అర్చకులు నిత్య ఉపచారాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. భద్రాచలం తాతగుడి సెంటర్లో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం జై హనుమాన్ స్మరణలతో మారుమోగింది. అర్చకులు ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ దాసాంజనేయుడికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తమలపాకుల అర్చనను నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు.
ఖమ్మంలో కొలువైన శ్రీ గుండు మల్లేశ్వర స్వామి వారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గుండు మల్లేశ్వరుడికి పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం గంధం, కుంకుమ, పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి ఓం నమఃశివాయ స్మరణలతో పరవశులయ్యారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, అపర కరుణా నిలయ సౌభాగ్యధాత్రి అనకాపల్లి శ్రీ నూకాంబికాదేవి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల ముగింపు మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ నూకాంబికాదేవికి అర్చకులు సంకల్పంతో అభిషేకాలను నిర్వహించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలను నిర్వహిస్తుండగా అమ్మవారి దివ్యమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవ వేదోక్తంగా సాగింది. ఆపై లోక సంక్షేమార్థం ఆలయ ప్రాంగణంలో ఋత్వికులు మహాశాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢమాసం పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు ఆషాఢమాసం సారెను సమర్పించారు. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అమ్మవారికి భక్తులు అందజేసిన పసుపు, కుంకుమ, పూలు, చీరలు, వివిధ రకాల పిండి వంటలు, మధుర పదార్థాలను కలిపిన సారెను సమర్పించి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి ఆలయంలో జగన్నాథుని ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జగన్నాథ స్వామివారి తిరుగు రథయాత్ర ఆహ్లాద శోభితంగా జరిగింది. అర్చకులు ముందుగా సుభద్ర, బలభద్ర సైతంగా జగన్నాథ స్వామి వారిని దివ్యంగా అలంకరించి రథంపై ఆసీనులను గావించారు. అనంతరం ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణల నడుమ జగన్నాథుని తిరుగు రథయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మిక భక్తి ప్రధానంగా జరిగింది. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగుతున్న ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ధ్వజ అవరోహణ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి ఆరాధన తదితర పూజాధికాలను పూర్తి చేసి బలిముద్దులను పసుపు, కుంకుమలతో అర్చించారు. ఆపై ధ్వజస్తంభానికి అభిషేకాది ఆరాధనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజ అవరోహణం సంప్రదాయబద్ధంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్లోని పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆషాఢ త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై కలశస్థాపన, కలశారాధన నిర్వహించి స్వామివారికి సంకల్పంతో షోడశోపచార క్రతువులను పూర్తి గావించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాలలో శాకంబరి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ వాసవి దేవిని సకల లోకాలను పోషించే సర్వప్రదాయిని శ్రీ శాకంబరి దేవిగా పలు రకాల కాయగూరలతో దివ్యంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేషంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు సామూహిక దేవీ స్తోత్ర పఠనాదులతో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం రాజుపల్లి పంచాయతీ కమ్మినాయనపల్లిలోని శ్రీదేవి నాగమాంబ ఆలయంలో అమ్మవారి జాతర పెద్ద ఎత్తున భక్తజన రంజకంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని సర్వ సౌభాగ్య వరప్రదాయినిగా దేదీప్యమానంగా పుష్పశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. ఆషాఢమాస పూజల్లో భాగంగా శివాలయంలో ప్రదోషకాల పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శివపార్వతుల మూలమూర్తులకు ప్రత్యేకంగా పూజలను జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దివ్యమైన అలంకరణలతో పల్లకిపై ప్రత్యేకంగా కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల నమశివాయ నామస్మరణలు, మేళతాళాల నడుమ ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.